హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ వర్క్షాప్. ఈ వీడియోలో మనం సింపుల్ ఇంట్రెస్ట్ గురించి చూద్దాం. ఈ టాపిక్ గురించి మనం సింపుల్ ఇంట్రెస్ట్ని తెలుగులో ఏమంటాం? తెలుగులో దీన్ని బారు వడ్డీ అని కూడా అనొచ్చు. తెలుగులో దీన్ని మీరు బారు వడ్డీ అని కూడా అనొచ్చు. బారు వడ్డీ అంటే మనం సింపుల్గా ప్రతి సంవత్సరం ఒకటే అసలు మీద వడ్డీ కడతాం. సో ఇది ఎలా ఉంటుందో మీరు ఒకసారి సింపుల్ చూడండి. సో మనకి మెయిన్గా రెండు కాన్సెప్ట్లు ఉన్నాయి. అవేంటి? సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ రెండింటికి కొంచెం డిఫరెన్స్ ఉంది. అది ఒకసారి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. సో మీకు దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇక్కడ మీరు ఒక పర్సన్ ఉన్నాడు. ఇతను ₹1,00,000 వడ్డీకి ఇస్తున్నాడు. ఈ ₹1,00,000 వడ్డీని ఇద్దరు తీసుకున్నారు. సో ఇద్దరు 2 పర్సన్స్ తీసుకోండి, పర్సన్ ఏ, పర్సన్ బి. సో ఇతను ₹1,00,000 వడ్డీ తీసుకున్నాడు. ఎంత? ₹1,00,000 తీసుకున్నాడు. ఇతను కూడా సేమ్ ₹1,00,000 తీసుకున్నాడు. సో ఇద్దరికి 10% వడ్డీ. ఇద్దరికి 10% వడ్డీకి 3 ఇయర్స్ 3 సంవత్సరాలకు ఇచ్చాడు. సో 3 సంవత్సరాల తర్వాత ఇద్దరు ఎంత పే చేయాలి? కాకపోతే ఒకరేమో ఇతను సింపుల్ ఇంట్రెస్ట్, పర్సన్ బి కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకున్నాడు. సో మనకి రెండు ఒకటైనా డిఫరెన్స్ ఎంతో చూద్దాం. సో దీనికి మీరు ఫస్ట్ ఏ తీసుకోండి. ఫస్ట్ ఏం తీసుకోండి. సో ఫస్ట్ ఇయర్ తీసుకున్నారనుకోండి, ఎంత పే చేయాలి? ఫస్ట్ ఇయర్ తీసుకుంటే మనకి అసలు ఎంత తీసుకున్నాడు? అసలు ₹1,00,000. సో ₹1,00,000 తీసుకున్నాడు. దీనికి మన వడ్డీ ఎంత తీసుకోవాలి? 10% తీసుకోవాలి. 10% తీసుకుంటే ఎంత? 10% 10,000 అవుతుంది. ఇది ఫస్ట్ సంవత్సరానికి. నెక్స్ట్ సెకండ్ సంవత్సరానికి తీసుకోండి. సెకండ్ ఇయర్ కూడా ₹1,00,000 అసలు. దీని మీద కూడా 10%. సో మీరు 10% అనుకుంటే సింపుల్గా లాస్ట్ ఒక నెంబర్ని కొట్టేయండి. లేదంటే బై 10 వేసుకుంటే ఒక నెంబర్ ముందు పాయింట్ పెట్టుకుంటే 10% వచ్చింది. సో లక్షలో ఒక నెంబర్ తీస్తే మనకి ఎంత అవుతుంది? 10,000 కాబట్టి 10% అంటే 10,000 అవుతుంది. ఇది సెకండ్ ఇయర్కి 10,000. నెక్స్ట్ థర్డ్ ఇయర్కి ఎంత అవుతుంది? థర్డ్ ఇయర్ కూడా ఇదే లక్ష మీద తీసుకుంటారు, ₹1,00,000 మీద. అగైన్ 10%. సో 10% అంటే ఎంత? అప్పుడు మనకి అగైన్ 10,000. సో ఇక్కడ మీరు పర్సన్ ఏ అబ్జర్వ్ చేశారంటే ఇది అంతా మనకి సింపుల్ ఇంట్రెస్ట్ మీద మనకి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అన్నిటికీ అసలు ₹1,00,000 ఉంది. సో త్రీ ఇయర్స్కి ఎంత పే చేస్తాడు? మొత్తం దాన్ని మనం అమౌంట్ అంటాం. అమౌంట్ అంటే ఎంత పే చేయాలి? అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ అంటే అసలు ప్లస్ వడ్డీ. వడ్డీ ఎంత అయింది మనకి? ఇయర్ 1 ప్లస్ ఇయర్ 2, 3 సంవత్సరాలు కాబట్టి ఇయర్ 3. ఈ 3 ఇయర్స్ కలుపుకొని 1,00,000 ప్లస్ 10,000, 10,000, 10,000 ఎంత పే చేయాలి? 1,30,000 పే చేయాలి. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ పర్సన్ ఏ. అదే పర్సన్ బి తీసుకోండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇతను కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ కూడా సేమ్. ఫస్ట్ ఇయర్ తీసుకోండి. ఫస్ట్ ₹1,00,000 తీసుకున్నాడు అప్పు కింద 1,00,000. ఈ 1,00,000లో మీరంతా 10% తీసుకోవాలి. 10%. సో 1,00,000 10% అంటే ఎంత? 10,000. నెక్స్ట్ సెకండ్ ఇయర్ చూడండి. సెకండ్ ఇయర్. సో మీకు ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అబ్జర్వ్ చేశారంటే మనకి 1 ఇయర్కి, 2 ఇయర్స్కి, 3 ఇయర్స్కి అదే అసలు తీసుకుంటాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఏంటంటే మనకి అసలుకి ప్లస్ వడ్డీ. అంటే ఒక ఇయర్ అయిపోయినాక ఈ వడ్డీ కూడా అసలులో కలుపుకోవాలి. సో ఈ 1,00,000 10,000 యాడ్ చేస్తే ఎంత అయింది? 1,10,000. ఇప్పుడు ఈ 1,10,000కి మీరు వడ్డీ కట్టాలి. 10% ఎంత అయింది? సింపుల్గా 10% అంటే ఒక నెంబర్ ముందు పాయింట్ పెట్టుకోండి, లేదంటే లాస్ట్ నెంబర్ క్యాన్సిల్ చేసేయండి. ఎంత అయితే 11,000. నెక్స్ట్ 3 ఇయర్స్ తీసుకోండి. 3 ఇయర్స్. నెక్స్ట్ 3 ఇయర్స్ కంటే మనకి ఆల్రెడీ సెకండ్ ఇయర్కి అసలు ఎంత? 1,10,000. ఆ 1,10,000కి రెండో సంవత్సరం ఎంత వడ్డీ వచ్చింది? 11,000. సో మనకి రెండో సంవత్సరం స్టార్టింగ్లో 1,10,000 ఉంటే ఎండింగ్కి 11,000 వడ్డీ వచ్చింది కాబట్టి ఇది కూడా అందులో కలుపుకోవాలి. అప్పుడు ఎంత అవుతుంది? 1,10,000 ప్లస్ 11,000, 1,21,000. ఇప్పుడు ఇందులో 10% ఎంత కనుక్కోండి. 10% అంటే లాస్ట్ ఒక నెంబర్ కొట్టేసేయండి. ఎంత వస్తుంది? 1,12,100. సో 12,100. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మొత్తం అమౌంట్ ఎంత పే చేయాలి? తీసుకున్న ప్రిన్సిపల్ 1,00,000. ఎంత తీసుకున్నా? 1,00,000 వడ్డీకి తీసుకున్నాడు. ప్లస్ 3 సంవత్సరాల వడ్డీ ఎంత అయింది? 10,000, 11,000, 12,100.
టోటల్ ఎంత 30,000, 31, 33,100. సో వడ్డీ ఎంత 33,100. టోటల్ 1,33,100. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే సింపుల్ ఇంట్రెస్ట్ 1,30,000 వచ్చింది, ఇక్కడ 33,100. ఎంత తేడా వచ్చింది మనకి? 3,100, 100 రూపీస్, 3,100 రూపీస్. సో మీకు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు డిఫరెన్స్. సో మనకి సింపుల్ ఇంట్రెస్ట్లో ఏంటంటే దాని సింపుల్ ఇంట్రెస్ట్ని బారు వడ్డీ అని కూడా అంటాం. అంటే మనకి అసలు తీసుకుంటే ప్రతి సంవత్సరం అదే అసలు మీద వడ్డీ కనుక్కుంటాం. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఏమంటాం మనం? కాంపౌండ్ ఇంట్రెస్ట్ని చక్రవడ్డీ అంటాం. చక్రవడ్డీ అంటే తీసుకున్న అసలుకి ఫస్ట్ సంవత్సరంలో ఎంత వడ్డీ వచ్చిందో సెకండ్ సంవత్సరానికి ఆ వడ్డీని కూడా కలిపి రెండో సంవత్సరంలో మళ్ళీ అసలుని న్యూగా స్టార్ట్ చేస్తాం. అంటే మొత్తం వడ్డీని కూడా కలిపి మళ్ళీ సెకండ్ ఇయర్ అయిపోయినాక థర్డ్ ఇయర్ వచ్చేసరికి ఫ్రెష్గా అంతకుముందు వచ్చిన వడ్డీని మళ్ళీ అందులో కలుపుకొని మొత్తం ఇలా రెండింటికి డిఫరెన్స్. సో నెక్స్ట్ మనం పర్సంటేజ్ ఎలా కనుక్కోవాలో ఒక 2 minutes వద్దాం సింపుల్గా. మీకు సింపుల్గా ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇచ్చారనుకోండి, 1,00,000. ఈ 1,00,000లో 10% కనుక్కోమంటే మనకు అర్థం బై 10 వేయడమే, బై 10. మనకి 0 క్యాన్సిల్ అయితే ఎంత వస్తుంది? 10,000. సింపుల్గా 10% 10,000. అదే 20% కనుక్కున్నాం అనుకోండి, 20% అడిగితే ఇప్పుడు మనకి 10% ఎంత ఒకటి తీస్తున్నాం, 10% అంటే 10,000. 20% అంటే 10,000 డబులే కాబట్టి సింపుల్గా 20,000 వేసేయచ్చు. సిమిలర్లీ 50% అంటే మనకి 50% అంటే హాఫే కాబట్టి 1,00,000 హాఫ్ కనుక్కోవచ్చు. అప్పుడు 50% అంటే ఎంత అవుతుంది? 50,000 అవుతుంది. 50% అంటే 50,000. నెక్స్ట్ ఇలానే సపోజ్ మీకు 5% అడిగాడు అనుకోండి, సింపుల్గా మీరు చూసి కనుక్కోవచ్చు. ఇప్పుడు 1,00,000లో 5% కనుక్కోవాలి. 1,00,000 ఇచ్చాడు, 5% అంటే మీకు 10% అంటే తెలుసు. 10% అంటే ఒక నెంబర్ ముందు పాయింట్ పెట్టుకోవడం, అంటే తీసేయచ్చు. 10,000 వచ్చేసి 10%. 5% అంటే 10,000లో సగం. 10,000లో సగం ఎంత అవుతుంది? 5,000 అవుతుంది. సింపుల్గా 5,000. సో 5% అంటే 5,000 అవుతుంది. అదే 1% అడిగాడు అనుకోండి, 1% అంటే మన సింపుల్గా 2 నెంబర్స్ బై 100 వేసుకోవడమే. అంటే మనకి 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్, ఇక మిగిలేది 1,000. సో 1% ఎంత అవుతుంది? 1,000. సో ఇది మీకు ఎలా వస్తుందంటే మనకి పర్సంటేజ్ కనుక్కోవాలంటే మనం 10% కనుక్కోవాలంటే ఇంటూ 10/100. సో ఇక్కడ 0 క్యాన్సిల్ అయితే మనకి బై 10 ఉంటుంది కాబట్టి 10% అడిగినప్పుడు ప్రతిసారి మీరు బై 10 వేసుకోవచ్చు. అదే 1% అడిగితే బై 100 వేసుకోండి. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం చూడండి. సో మీకు ఇప్పుడు సింపుల్గా అదే మోడల్ చూడండి. 74,000 అని సంథింగ్ అమౌంట్ ఇచ్చాడు, 74,000. సో ఇందులో మీరు ఏం కనుక్కుంటారంటే 10% కనుక్కోండి, 20% కనుక్కోండి, 30%, 50% కనుక్కోండి, 90% కనుక్కోండి, ఇంకా 1%, 5%, ఇంకా మీరు 25% కూడా కనుక్కోండి. సో ఈ పర్సంటేజ్ అన్ని సింపుల్గా ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఫస్ట్ చూడండి 10%. 10% అంటే మనం లాస్ట్ ఒక నెంబరు 0 అయితే కొట్టేయచ్చు, లేదా వేరే ఏదైనా నెంబర్ ఉంటే ఆ నెంబర్ ముందు పాయింట్ పెట్టుకోండి. సో 0 కాబట్టి మీరు 0 క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత మిగులుతుంది? 74,000. సో 0 పోతే 74,000 కాబట్టి 10% అంటే ఎంత అవుతుంది మనకి? 74,000లో 0 తీసేయండి, 7,400. సో 74,000లో 10% అంటే లాస్ట్ 0 ఉండి మీరు తీసేయచ్చు, 7,400. ఇప్పుడు 20% కనుక్కోండి. 10% అంటే 7,400 అంటే 20% అంటే ఈ 2 10లు కలిపి మన 20 అవుతాయి కాబట్టి దీన్ని డబుల్ చేసేయండి. సో 7,000 ఎంత అయితే 14,000 ప్లస్ 400 800. సో ఆన్సర్ 14,800, 14,800. ఇది 20%. 30% తీసుకోండి. 30% ఎలా కనుక్కుంటారు? ఇప్పుడు 3 10లు కలిపితే మనకి 30 అవుతుంది కాబట్టి దీన్ని 3 టైమ్స్ చేసేయండి. ఇప్పుడు 7,000 మనకి 7 3 జా 21, 21,000, 4 మూలు 12, 1,200. సో 21,000 1,200 అంటే అయితే మనకి 22,400. ఎంత? 22,400. ఇలా సింపుల్గా కనుక్కోవచ్చు. నెక్స్ట్ 50% చూడండి. 50% అంటే ఎలా కనుక్కోవచ్చు? మనం 74,000. 50 అంటే మనకి 50 అంటే హాఫ్ అని అర్థం. సో ఇందులో హాఫ్ ఎంత అవుతుంది? 74 హాఫ్ బై 2 వేసేయండి. మనకి 32 జా
64. 70 లాఫ్ ఎంత మనకి 35. సో ఇంకో 2 లాఫ్ ఎంత 4 లాఫ్ 2 అవుతుంది, అంటే మనకి 37,000. 37,000 సింపుల్గా అందులో లాఫ్ చేసేయండి. 70,000 లాఫ్ అంటే ఎంత? 70,000 లాఫ్ అంటే 35,000 చెప్పచ్చు. 70,000 ఆఫ్ అంటే 35,000 ప్లస్ 4,000 ఆఫ్ 2,000 37,000 మొత్తం కలిపితే 37,000 అవుతుంది. నెక్స్ట్ 90% చూడండి. 90% ఎలా కనుక్కోవాలి? సో మీరు సింపుల్గా 10% అంటే 7,400 కాబట్టి ఇంటూ 9 వేసుకోవచ్చు. ఇంటూ 9 వేసుకుంటే ఇప్పుడు 10% ఇంటూ 9 అంటే మనకి 90% అవుతుంది. అలా కాకుండా 100% అంటే ఎంత మనకి? 100% 74,000. 90% కావాలంటే మనకి ఏం చేయాలి? 100% 10% తీస్తే 90% వచ్చింది. సో మీరు 10% కనుక్కొని ఇంటూ 9 వేసినా వచ్చింది. లేదంటే ఈ టోటల్లో నుంచి 10% తీసేయండి. 10% తీస్తే మనకి 90% కాబట్టి తీసేయండి సింపుల్గా. ఇప్పుడు 74,000 10% ఎంత? 7,400. దాన్ని తీసేయండి, మీకు సింపుల్గా 90% వస్తుంది. ఇప్పుడు ఎంత తీసేయండి? 7,400 తీసేయండి 74,000లో. సో ఇప్పుడు 74,000 74,000లో 7,400 తీసేయండి, సింపుల్గా 90% వస్తుంది. సపోజ్ 4,000 తీసేయండి, ఎంత వస్తుంది మనకి? 70,000 వస్తుంది. ఇంకెంత తీసేయాలి మనం? 3,400. 3,000 తీసేస్తే ఎంత వస్తుంది? 67,000. 67,000 వచ్చింది. ఇంకా 400 తీసేయండి. 400 తీసేస్తే 66,400. సో 90% అంటే ఎంత వస్తుంది? 66,400. సో దీన్ని ఎలా కనుక్కోవచ్చు మీరు? 100 మైనస్ 10% వేసుకోవచ్చు. లేదంటే 10% కనుక్కోండి, ఇంటూ 9 టైమ్స్ చేయండి. 10 9 90, 90% వచ్చింది సింపుల్. ఇప్పుడు 1% చూడండి. మీకు 10% అయితే బై 10 వేయాలి, అంటే ఒక 0 క్యాన్సిల్ చేయాలి. 1% అంటే బై 100 వేయాలి. సో సింపుల్గా 74,000. 74,000లో 1% కాబట్టి లాస్ట్ 2 నెంబర్స్ క్యాన్సిల్ చేసేయండి. ఎంత మిగిలింది? 740. 10% అంటే 7,400. 1% అంటే 740. అదే మీకు 0.1% అయితే ఇంకో నెంబర్ తీసేయండి, 74 రూపీస్ అయితే. నెక్స్ట్ 5% చూడండి. 5% ఎలా కనుక్కుంటారు? మీరు 1% కనుక్కొని ఇంటూ 5 వేయచ్చు. లేదంటే మీకు 10% ఎంత అయితే ఒక 0 తీసేయండి, 7,400. సో 10%లో ఆఫ్ ఎంత మనకి? 5%. సో ఇందులో ఆఫ్ కనుక్కోండి. ఇప్పుడు 7,000 ఆఫ్ ఎంత? 3,500. 400 ఆఫ్ 200. సో 3,500 ప్లస్ 200 ఎంత అవుతుంది? 3,700. ఇది అయిపోయారు. నెక్స్ట్ 25%. 25% ఎలా కనుక్కోవాలి? సో మీరు సింపుల్గా 20% కనుక్కొని 5% యాడ్ చేయొచ్చు. లేదంటే ఇప్పుడు 74,000 తీసుకోండి. 74,000లో 50% అంటే సగం చేస్తే ఆఫ్ అయింది. అదే 4 పార్ట్లు చేస్తే మనకి 425 అవుతాయి. అంటే మీరు సింపుల్గా 1/4 తీసుకోవచ్చు. అంటే మీరు ఒక 50% కనుక్కోండి, దాన్ని 2 పార్ట్స్ చేయండి. 225 225 అలాగే వచ్చింది. ఇప్పుడు 74,000 తీసుకోండి. ఇప్పుడు 74,000లో ఆఫ్ ఎంత? ఆల్రెడీ ఇక్కడ మీరు ఫైండ్ చేశాడు. సో 70,000 ఆఫ్ 35,000, 4,000 ఆఫ్ 2,000. సో టోటల్ 37,000. ఇదంతా మీకు 50%. 50% అంటే 37,400. 25%. 25% అంటే ఇందులో ఆఫ్ కనుక్కోవడమే. సో ఇందులో ఆఫ్ ఎంత అయితే చూడండి. ఇప్పుడు మనకి 30,000 ఉంది. 30,000 ఆఫ్ ఎంత? 15,000. నెక్స్ట్ 15,000. 7,000. 7,000 ఆఫ్ ఎంత? 3,500. 400 ఆఫ్ ఎంత? 200. సో టోటల్ ఎంత అయింది? 15,000 ప్లస్ 3,000, 18,500 ప్లస్ 2, 18,700. ఇలా 25%. సో అంటే మీరు సింపుల్గా లేదంటే 1/4, 74,000 4తో చేయొచ్చు. మనకి 50% అంటే ఎంత అయింది? 50% అంటే 1/2, 25% అంటే 1/4 కదా. సో సింపుల్గా ఇలా చేసి మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది సింపుల్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం, ఇప్పుడు పర్సన్ ఏ ఉన్నాడు. ఇతను బ్యాంకులో ఒక 10,000 రూపీస్ డిపాజిట్ చేశారు. 10,000 రూపీస్. సో మీకు బ్యాంక్ వెళ్తే మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తుంటారు, మీకు వడ్డీ ఎలా ఉంటుంది? 7%, 7.5%, 8% అలా. అక్కడ మీరు బోర్డులు చూడవచ్చు. సో సపోజ్ ఏ 10,000 రూపీస్ డిపాజిట్ చేశాడు, 8% పర్ ఆనం. 8% పర్ ఆనం. పర్ ఆనం అంటే సంవత్సరానికి. సో ఇతనికి 1 ఇయర్లో ఎంత వడ్డీ వస్తుంది, 2 ఇయర్స్లో ఎంత వస్తుంది, 3 ఇయర్స్ ఎంత వస్తుందో ఫైండ్ చేయండి. వడ్డీ 8%. సో ఫస్ట్ తీసుకుని ఎలా ఫైండ్ చేస్తారు మీరు? టోటల్ అమౌంట్ 10,000. దీన్ని మీరు సింపుల్గా I = PTR/100. PTR/100 ఈ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ చేయొచ్చు. P అంటే ప్రిన్సిపల్, T అంటే టైం, R అంటే రేటు, I అంటే ఇంట్రెస్ట్. లేదా మీరు సింపుల్గా చూసైనా చెప్పేయచ్చు. ఫస్ట్ చూడండి, వడ్డీ అంతా 8% పర్ ఆనం. సో 1 ఇయర్కి ఎంత అవుతుంది?
ఇందులో 8%. 8% అంటే ఎంత? సింపుల్‌గా కనుక్కోవచ్చు మీరు. 10% అంటే ఒక జీరో తీసేయండి. అప్పుడు 1000 అవుతుంది. ఒక జీరో తీస్తే 1000 అవుతుంది. 1% అంటే ఇంకో జీరో తీసేయండి. అప్పుడు ఎంత అయింది? 100 అవుతుంది. సో 10,000లో 1% 100. 10,000లో 1% 100. సో మనకి ఎంత? 8% వడ్డీ కాబట్టి 8% అయింది. 8% ఎంత అయింది? 8%. 1% 100 అయితే 8% ఇంటూ 8. సో 800 అవుతుంది. సో 1 ఇయర్‌కి వడ్డీ 8% అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఇయర్ తీసుకోండి. సో ఇది మీకు సింపుల్ ఇంట్రెస్టా, కాంపౌండ్ ఇంట్రెస్టా? ఇది సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకోండి. నెక్స్ట్ 2 ఇయర్స్‌కి ఎంత అవుతుంది? సో 1 ఇయర్‌కి 8% కాబట్టి 2 ఇయర్స్‌కి కూడా, అంటే సెకండ్ ఇయర్‌లో కూడా మేము 1000నే బేస్ తీసుకుంటారు. 10,000నే. 10,000లో కూడా 8% ఎంత అవుతుంది? 800. సో మీకు సంవత్సరానికి 800 వడ్డీ వస్తుంది. 800. 2 ఇయర్స్‌కి ఎంత వస్తుంది? 800 + 800 1600 వస్తుంది. 2 సంవత్సరాలు కలుపుకొని. నెక్స్ట్ థర్డ్ ఇయర్ తీసుకోండి. థర్డ్ ఇయర్ కూడా సేమ్ 800 వస్తుంది. సో టోటల్ 8 3 జా 24. 2400 వస్తుంది. ఇది 8% అన్న. సో మీకు సింపుల్‌గా మీకు ఒక డౌట్ రావచ్చు. సో మీరు జనరల్‌గా మీరు బ్యాంక్స్ కానీ ఎక్కడైనా వెళ్తే మీకు వడ్డీ ఎలా ఉంటుంది? ఇలా 5% పర్ యానం, 6% పర్ యానం, 6.5% అని ఉంటుంది. అదే మీరు విలేజ్‌లోకి వెళ్ళారనుకోండి, వడ్డీ ఎలా ఇస్తారు వాళ్ళు? రూపాయన్నర ఇలా ఇలా చెబుతుంటారు మీకు. రూపాయన్నర వడ్డీ, ₹2 వడ్డీ అని. సో డిఫరెన్స్ చూడండి. ₹2 వడ్డీ అంటే మీకు దాని అర్థమైంది. ఫస్ట్ చూడండి, ₹2 వడ్డీ అంటే ఎలా తీసుకుంటారు? ₹2 వడ్డీ అంటే మీకు అర్థమైంది. ₹100కి నెలకు ₹2 అని. సో ₹2 అంటే ఎంత శాతం అయింది మీకు ఒక నెలకి? ఇది ఇప్పుడు ఇదంతా ₹2. ₹2. సో 100లో ₹2 అంటే ఎంత అయింది చూడండి. 100లో ₹10 అంటే ఒక జీరో తీసేయండి. ఒక జీరో తీసి ₹10 అంటే 10% అంటే 100కి 10% అంటే ₹10. 1% అంటే ఎంత? ₹1. సో ₹1 మన ₹2 ఎంత అయింది? 2% అని అర్థం. సో మీకు పల్లెటూరులో ఎవరైనా ₹2 వడ్డీ అంటే నెలకి 2% అన్నట్టు. నెలకి 2% అంటే మనకి సంవత్సరానికి ఎన్ని నెలలు ఉంటాయి? 12 నెలలు. సో ఇంటూ 12 వేస్తే 24% వడ్డీ అనమాట. సో ₹2 వడ్డీ అంటే దాని అర్థం ఏంటంటే, బ్యాంక్ వడ్డీతో కంపేర్ చేసుకుంటే బ్యాంకులో ఇలా 6.56% ఇస్తారు. అదే మీకు ₹2 వడ్డీ అంటే 24% వడ్డీ అని. 24% వడ్డీ. అదే మీకు నెలకి ₹1.5 వడ్డీ అని తీసుకోండి. ₹1.5 వడ్డీ అంటే వడ్డీ అంటే ఎంత శాతం అయింది? సో 1% అంటే ₹1. నెక్స్ట్ ₹0.5. ఇంకా ₹0.5 అంటే ఎంత? 1.5%. సో 1.5% అని అర్థం. సో ₹1.5 వడ్డీ అంటే నెలకి 1.5% అని అర్థం. సో 1.5% అంటే మనకి 12 నెలలకి ఎంత అయింది? ఇంటూ 12 వేసుకోండి. 12 నెలలకి ₹12, 12 ఆఫ్లు 6. సో 18 అంటే 18% అని. సో సంవత్సరానికి మీరు ₹1.5 వడ్డీ అంటే 18%, ₹2 వడ్డీ అంటే 24%. ఇది మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. లేదంటే మీరు డైరెక్ట్గా క్వశ్చన్లో 7%, 8% అని ఇస్తే అలా సాల్వ్ చేసేయచ్చు.